సంక్షేమ పథకాల విషయంలో వాటి అమలు విషయంలో గత ప్రభుత్వం కంటే ఇప్పటి కూటమి ప్రభుత్వం వెనకబడింది అనేది ప్రధాన ఆరోపణ. సూపర్ 6 పథకాలు చూసాం, ఏడాది అవుతుంది, ఇప్పటి వరకు ఒకటి కూడా అమలు కాలేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఆరోపణ మాత్రమే కాదు, ఇది వాస్తవం కూడా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనతో కంపేర్ చేస్తే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో వెనకబడిందా, భవిష్యత్తులో కూడా వెనకబడుతుందా అంటే ఏం చెప్తారు? ఎస్ అంటే ఇప్పుడు మే 2024 మేలో జరిగిన ఎన్నికల సమయానికి ఒక్కసారి మనం వెనక్కి 1 year వెనక్కి వెళ్ళిపోండి. అందరూ వెనక్కి వెళ్ళిపోతే అక్కడ కాంపిటీషన్ అండి. ఏది ఈ పథకం మేమిస్తాం, ఈ పథకం మేమిస్తాం, ఈ మేనిఫెస్టోలో ఇదే వైసీపీ పాలన కంటే, నవరత్నాల కంటే మేము సూపర్ 6 ద్వారా ఎక్కువ ఇస్తాం. ఇది ప్రజల్ని నమ్మించడం వల్ల ఓటేశారు. ఇది అనమాట. మన పిల్లల్ని అంటాం, బాబు నీకు విద్య చెప్పిస్తాను అంటే, విద్య చెప్పిస్తాను అని ఒక తండ్రిని, ఇంకో పిల్లోడితో అరే నీకు చాక్లెట్ కొనిస్తారా, అద్భుతమైన సిల్కీ చాక్లెట్, ఏదో చాక్లెట్ కొనిస్తారా, 100 రూపాయల చాక్లెట్ అంటే ఏది తీయగా ఉంటుందండి? విద్య చెప్పిస్తానన్న తండ్రి చేదుగా వినపడతాడు, చాక్లెట్ ఇస్తానన్న తండ్రి చాలా మంచి తండ్రి అయిపోతాడనమాట. కానీ ఎంతవరకు? తాత్కాలికంగా. ఆ విధంగా చూడండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి కూడా మేము పథకాలు ఇస్తాం, మీకు చాక్లెట్లు ఇస్తామని చెప్పారు. వైసీపీ చాక్లెట్ ఇస్తుంది, మళ్ళీ అదే చాక్లెట్లు ఇస్తామని చెప్పారన్నమాట. ఇద్దరిది తప్పేనండి నా దృష్టిలో, ఇద్దరిది తప్పే. ఆ తండ్రి అంటాడనమాట, ఒరే నీకు చాక్లెట్ ఇస్తానంటాడు. చాక్లెట్ ఏదో 1000 రూపాయలు, 10,000 రూపాయలు, లేదా 100 రూపాయల చాక్లెట్ బదులు చిన్నది పెడతాడు, 1 రూపాయి పెట్టి విద్య మీద ఖర్చు పెడతాడు. ఇక్కడ నేను ఒకటే అంటానండి, ఇక్కడ ప్రధానంగా ఆర్థిక విషయాలు ఒకటి ఉంటుందండి, రాజ్యాంగంలో ఒకటి ఉంటుంది, సామాజిక న్యాయం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయం చేసిందా, వైసీపీ పాలన సామాజిక న్యాయం చేసిందా? వాళ్ళు అన్నారు సామాజిక న్యాయం, సామాజిక న్యాయం, సామాజిక న్యాయం. ఏంటి సామాజిక న్యాయం? రాజ్యాంగబద్ధమైన సామాజిక న్యాయం కావాలి. ఇక్కడ సామాన్యులకు కూడా అర్థమయ్యే పరిభాషలో నేను చెప్తాను. ఇప్పుడు పథకాలు అంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు, నిజంగా చేయలేదు. కానీ నవరత్నాలు అద్భుతంగా బటన్స్ నొక్కబడే కరోనా సమయంలో కూడా అని చెప్తారు వైసీపీ పాలనలో. వైసీపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, నేను ఇప్పుడు బటన్స్ నొక్కాను, పథకాలు ఇచ్చాను, మీరు ఒక్క బటన్ అయినా నొక్కారు, ఒక్క పథకమైన ఇచ్చారా అని అడుగుతారు. నిజమే ఇది. వైసీపీ పాలనలో పథకాలు బాగా వచ్చాయి, కానీ ఇక్కడ పథకాలు బాగా రావడం లేదు. అసలు పథకాలు అంటే ఏంటి? పథకాలు 2 రకాలు. అవేంటి? అందులో ఏంటంటే, ఒకటి ఉచితాలు, రెండోది సంక్షేమానికి సంబంధించిన పథకాలని 2 ఉంటాయండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, ఇది ఎక్కడ మనకు మీడియాలో వినపడదు, బయట వినపడదు, సామాన్యులకు దొరకని పదం, చాలామంది నాయకులకు అర్థం కాని పదం. ఇప్పుడు అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళకి, ఎంతమంది నేతలకి, అపోజిషన్ల వాళ్ళకి, వీళ్ళ వారికి, జగన్మోహన్ అందరికీ నేను అడుగుతున్నా, ఎంతమందికి తెలుసు ఉచితాలేవి, సంక్షేమాలవి? ఒకటి రాజ్యాంగంలో చెప్పబడిన సామాజిక న్యాయం ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఏది బెస్ట్ అనేది మీరే చెప్పుకుంటారు నేను చెప్పిన తర్వాత. పథకాలు 2 రకాలు, ఒకటి ఉచితాలు, 2 సంక్షేమ పథకాలు. ఈ ఉచితాలంటే ప్రజలకి డబ్బు ఇవ్వడం, ఆ డబ్బుని ఖర్చు పెట్టుకోవడం. ఓకే, ఆంధ్రప్రదేశ్ అసలే సంపద ఎవరికైనా, అప్పుడు అమెరికా అయినా డబ్బులు ఎవరికైనా అంతే. ఈ ఉన్న డబ్బుల్ని సక్రమంగా సంపద సృష్టికి, భవిష్యత్తు తరానికి, వీటికి ఉపయోగించాలి. అంతేకాని ఉన్న డబ్బుల్ని ఉచితాలు పేరు చెప్పి వెళ్ళిపోవడం, దాన్ని సంక్షేమం పథకాలే అని అనము. ఈ విషయాన్ని మోడీ గారు మాట్లాడారు. ఈవెన్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా మీరు ఉచితాలను ఆపండి అని చెప్తుంది. భవిష్యత్తులో ఇవి ఉండవేమో కూడా, నిజంగా చెప్తున్నాను నేను, భవిష్యత్తులో ఇవి ఉండే అవకాశం లేదు. ఈ ఉచితాలు అంటే ఒక ఉదాహరణ చెప్తాను, సంక్షేమం అంటే ఒక ఉదాహరణ కూడా చెప్తాను, అప్పుడు ఇంకా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక పథకం తీసుకోండి, ఏదైనా ఒక పథకం తీసుకోండి. అది స్త్రీకి నేను 10,000 ఇస్తానమ్మా, నీకు సంవత్సరానికి 10,000 ఇస్తానమ్మా అన్నారు, లేకపోతే 15,000 ఇస్తానన్నారు అనుకోండి. సంవత్సరానికి ఈ స్త్రీల అకౌంట్లో 15,000 వస్తున్నాయి. వాళ్ళు దేనికి ఖర్చు పెడుతున్నారు? అది ఇంపార్టెంట్. అది ఒకటి అనుకోండి. రెండో నేత ఏమన్నారు? మీకు 15,000 ఇస్తానని ఆయన చెప్పరు. ఆయన ఏమంటారు? మీకు డ్వాక్రాలో మీకు ఎంత రుణం కావాలంటే అంత రుణం ఇస్తాను, 0%తో, లేకపోతే పావలా వడ్డీతో, లేకపోతే వడ్డీ మాఫీ చేసి ఇస్తానంటారు. ఎవరు ముఖ్యమండి ఇక్కడ? ఎవరు ముఖ్యం? 15,000 ఇస్తే ఆ స్త్రీ దేనికి ఖర్చు పెడుతుంది? లేదా ఆవిడ అకౌంట్లో ఆవిడకి తెలియదు కాబట్టి, నిరక్షరాస్యులు కాబట్టి, పిల్లలు దాన్ని ఏం చేస్తున్నారు? డ్రగ్స్కి ఉపయోగిస్తున్నారా, దేనికి ఉపయోగిస్తున్నారు? కానీ ఇంకొక ఆయన ఏం చెప్తారు? అమ్మా నీ డ్వాక్రాలో గ్రూపులు పెట్టాం, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులని, ఆ గ్రూప్లో నీకు 1,00,000 వరకైనా రుణం ఇస్తానంటారు. ఎందుకంటే సెల్ఫ్ హెల్ప్ ఏదో విధంగా రుణాలు వస్తాయి, నా బాటి నుంచి, అక్కడి నుంచి. ఇది ఎవరు ప్రధానం? ఒక స్త్రీ అనేది, ఒక తల్లి, నిజంగా తండ్రితో పోల్చిన ఒక తల్లి, ఒక సంపద, 1 రూపాయి ఉందంటే ఆ రూపాయిని
భవిష్యత్తు తరానికి ఎలా ఖర్చు పెడుతుందో ఒక పురుషుడైనా మందు బాటలకు వెళ్ళిపోతారేమో స్త్రీ సక్రమంగా వినియోగిస్తే. ఆ స్త్రీకి 15,000 ఇవ్వడం కంటే ఆ స్త్రీకి ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులో డ్వాక్రాలో ఒక రుణం ఇవ్వడం వల్ల స్త్రీలో ఉన్న ఒక ఆత్మస్థైర్యాన్ని చూడండి. ఇది అంటే ఉచితంగా మీకు డబ్బులు ఇవ్వడం ప్రధానం కాదు. అది ఇస్తాను ఇది ఇస్తాను 15,000 ఇస్తా 10,000 ఇస్తాను ఇది ఇవ్వడం కాదు ప్రధానం. ఆ సంపదతో భవిష్యత్తుని ఎలా నిర్మించడానికి వెళ్తున్నారు అనేది పథకం. దీన్ని బట్టి మీకే అర్థమైపోతుంది. ఈ సూపర్ 6లో పథకాలు అమలు జరపలేదు, ఇంకా అమలు జరపలేదు. 1 year అయింది. ఈ 1 year అయిన తర్వాత కూడా ఇంకా అమలు జరపలేదు. ఏమవుద్దో కూడా తెలియదు, అప్పుడప్పుడు అంటున్నారు. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, ఈ కూటమి చాలా తెలివిగా, నేను ఒకటే ముందు చెప్పాను, ఈ కూటమిలో ఎవరు భాగస్వామిలో చూడండి. 45 సంవత్సరాల అనుభవం, 4వసారి ముఖ్యమంత్రి. అది గొప్ప కాదు నా విషయంలో. ఒక హైదరాబాద్ నిర్మించి ప్రపంచీకరణలో ఆర్థిక సంస్కరణలు సంపూర్ణంగా అర్థం చేసుకున్న ఒక మెచ్యూర్డ్ నేత ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయంలో మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కూడా అంటారు, మోడీ గారు కూటమిలో ఉన్నారని కాదు, నిజంగా మోడీ గారి కంటే ముందే ఈయన హైదరాబాద్ నిర్మించి ఆఫీస్ స్పేస్ ఐటీలన్నీ బిల్ గేట్స్ని ఇక్కడ తెచ్చి బిల్ క్లింటన్ ఇక్కడ తెచ్చిన ఆయనకి అభివృద్ధి సంపద సృష్టిలో ఆయనకి మనం పాఠాలు చెప్పవలసిన అవసరం లేవు. ఆయన తీసుకున్న డెసిషన్ పూర్తిగా నమ్మాలి. ప్రజలు నమ్మారు కాబట్టి ఓటేశారు. 2 యంగెస్ట్ పొలిటీషియన్ ఉన్నారు, ఆయన చాలా క్లోజ్గా అర్థం చేసుకుంటున్నారు ఆ విషయాన్ని. పవన్ కళ్యాణ్, అక్కడ లోకేష్ హార్వర్డ్ యూనివర్సిటీ, ఇవన్నీ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అనవసరమైన స్టెప్ చేస్తే మళ్ళా ప్రజల ముందుకు మనం వెళ్ళలేమనే విషయం వాళ్ళకి స్పృహ ఉంది. కాబట్టి వాళ్ళు ఏ పథకం, సంక్షేమ పథకాలు అమలు జరుపుతున్నారా, ఉచితాలు ఇస్తున్నారా, ఈ విషయం ఇంతవరకు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే సంక్షేమ పథకాలు ఇస్తే, ఉచితాలు ఇస్తే సోమరపోతులు అయిపోతారు ప్రజలు అని చెప్పి అన్ని పార్టీలు వాళ్ళు అన్నవాళ్లే కదా. ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది సంక్షేమ పథకాలకి ఉచితాలకి, దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇదేనండి నేను ఇందాక మీకు చెప్పినట్టు, ప్రజల విద్య వైద్యం, వాళ్ళ ఉద్యోగితను కల్పించడానికి, వాళ్ళ పేదరికాన్ని దూరం చేయడానికి, వాళ్ళ మానవ వనరుల అభివృద్ధికి, అదేవిధంగా ఇప్పుడు ప్రపంచంలో 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వస్తుంది, ఇంకా తర్వాత ఏఐలు వస్తున్నాయి. కొత్త ఉద్యోగితను కల్పించి, ఆ టెక్నాలజీ ఉపయోగించి ఉద్యోగితను కల్పించడం, ఒక అర్బన్ సిటీలు నిర్మించడం, తర్వాత పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు, పోలవరం లాంటివి, తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు నిర్మించి పెట్టుబడులు ఇక్కడికి వచ్చేటట్టు చేసి, విద్యా వైద్య మానవ వనరుల అభివృద్ధి చేసి, ఇవన్నీ క్రియేట్ చేయడానికి డబ్బు ఖర్చు పెట్టేది పథకాల కంటే ముఖ్యం. ఓకే, మన చేతిలో డబ్బులు కావాలి. అలా కాకుండా ఉన్న డబ్బులన్నిటిని, ఈ అప్పులు చేసిన డబ్బులతో దీన్ని నిర్మిస్తున్నారు వీళ్ళు. నేను కాదనడంలో, ఇదే అప్పులు చేసి బటన్స్ నొక్కి, అంటే నేను ఏం విమర్శించడం లేదు, కానీ ఆ డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టిస్తున్నారు, ప్రజల భవిష్యత్తుగా తాత్కాలికంగా అనేది. ఈ ఉచితాలు అనేవి తాత్కాలికమండి. ఈ ఉచితం కూడా ఒక్కొక్కసారి ఉచితం కూడా అద్భుతంగా, ఇప్పుడు 10th క్లాస్ చదివే ఒక అమ్మాయిలకి సైకిల్ ఇవ్వడం అనేది కూడా విద్యకు ప్రమోట్ చేస్తుంది, అది ఏం ఉచితం కాదు. ఓకే, విలేజ్ క్లినిక్లు అని పెట్టింది వైసీపీ, అది కూడా నేను కాదనడంలే. తర్వాత వాలంటరీ వ్యవస్థను పెట్టి పంచాయతీరాజ్లో అది రిఫార్మ్ చేసింది, అది కూడా కాదనడం లేదు. కానీ కొన్ని ఎక్కువ పథకాలు, ఎక్కువ మోతాదులో ఉచితాలకి సంక్షేమ పథకాలకి డిఫరెన్స్ లేకుండా చేశారనమాట. ఎంతసేపు ప్రజారంజకంగా ఉండాలి. ప్రజారంజకం నేను చెప్పాను కదా, పిల్లలకి చాక్లెట్లు ఇవ్వడం వేరు, ఆ చాక్లెట్ ఇస్తానని పెట్టి విద్య నేర్పించడం వేరనమాట. ఈ డిఫరెన్స్ అంటే మోటివ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఏ ఉద్దేశంతో సంపద డబ్బులు ఖర్చు పెడుతుంది, ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తుందని చూడాలి. అంటే భవిష్యత్తు తరానికి ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు పథకాలు ఇంప్లిమెంట్ చేయలేదు అనే ఒక భారాన్ని, ఒక పాపాన్ని మోస్తూనే సంపదని అనేది క్రియేట్ చేయడంలో వాటు ఈ సంక్షేమంపై అది దృష్టి పెడుతుంది. వండర్ఫుల్ మోటివ్ అండి ఇది, ఎకనామిస్టులకి అర్థమవుతూ ఉంటుంది. అంటే ఈరోజు అర్థం అవ్వకపోవచ్చు ప్రజలకి, కానీ భవిష్యత్తులో అంటే 4-5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఆ రోజు అని, ఈరోజు హైదరాబాద్ రండి, ఈరోజు కేటీఆర్ గారే అన్నారు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన హైటెక్ సిటీ, ఇప్పుడు కూడా వెళ్ళండి హైటెక్ సిటీ, హైదరాబాద్లో హైటెక్ సిటీకి వెళ్ళండి, ఎవరు ఉంటారు? ఆ హైటెక్ సిటీతో హైదరాబాద్ ఎలా అయింది? లక్షల కోట్ల ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మించిపోయి. ఓకే, బెంగళూరులో SM కృష్ణ గారు అప్పుడు ఐటీ పెట్టినప్పుడు అందరూ నవ్వారు. ఏమైంది? మన్మోహన్ గారు పెట్టినప్పుడు అన్ని పార్టీలు విమర్శించినాయి. ఈరోజు ఏం ఫాలో అవుతున్నాం ఎకనామిక్ రిఫార్మ్స్లో? ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తును నిర్ధారించేలాగా మనం వీళ్ళు పెట్టగలగాలి. అంత మెచ్యూర్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నేను ఉన్నది ఒకటే చెప్తున్నాను, నిష్పక్షపాతంగా చెప్తున్నానని చెప్తున్నా, రాజ్యాంగబద్ధమైన పాలన సంక్షేమానికి అనుకూలంగా సామాజిక న్యాయం జరుగుతుందా అంటే జరుగుతుంది. నేను ఈ విషయం నిష్పక్షపాతంగా చెప్తున్నా, నాకు ఎవరు వాళ్ళు అంటే అభిమానం ఉండదండి, నేను ఉన్నది చెప్తున్నా. ఈరోజు భవిష్యత్తు తరానికి అనుకూలంగా డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది, భవిష్యత్తు తరాన్ని బంగారు బాట వేయడానికి జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనాథ. ఏ విధంగా అనాథ అంటే, అక్కడ తెలంగాణకి హైదరాబాద్ ఉంది, ఓకే, తమిళనాడుకి మద్రాసు ఉంది,
అటు కర్ణాటక, బెంగళూరు ఉంది. ఈ చుట్టూ ఉన్న ఈ 3 రాష్ట్రాలు జలగలేగా మన అంతా పట్టిపోతుంది. మనం చదువుకున్న వాళ్ళందరూ ఆ 3 సిటీలకు ఏదో తెల్లారితే హైదరాబాద్ వెళ్ళాలి. ఓకేనండి. అదేవిధంగా లేదా అక్కడ అనంతపూర్, రాయలసీమ వాళ్ళు బెంగళూరు వెళ్తారు. ఈ కింద చిత్తూరు, నెల్లూరు వాళ్ళు చెన్నై వెళ్తారు. మన జలగలేక మన సంపదని పెట్టుబడి అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సంపద సృష్టి, మనం సంపాదించుకున్న డబ్బులు ఆంధ్రప్రదేశ్లోనే వినియోగపడాలి ఎక్కువగా. చాలా వరకు మొత్తం అయితే అవ్వదు ప్రపంచీకరణ యుగంలో. ఇప్పుడు అది జరుగుతుందా అంటే ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయబడే మానవ వనరులు చదువుకున్న వాళ్ళు, డిగ్రీ దాకా చదివిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు అంతా, తర్వాత ఈవెన్ ఫుడ్ ఉండేవాళ్ళు అందరూ, ఏ ఎంప్లాయ్మెంట్ చేయగలిగిన అందరూ, అదేవిధంగా పొలాల మీద వచ్చిన డబ్బులు అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? పక్క రాష్ట్రాలకి, అమెరికాలో పోతుంది. ఈరోజు అక్కడే వినియోగపడేలాగా క్రియేట్ చేయడమే సంపద సృష్టి. అంత పునాది వేయాలి. అంత చారిత్రాత్మకమైన బాధ్యత ఇప్పుడు కూటమి మీద పడిపోయింది. అంత ఈజీ కాదు కూటమికి. వాళ్ళు నిద్రలు ఉండవు. నేను ఉన్నదే చెప్తున్నానండి. సో ఆ నిర్ణయాన్ని వాళ్ళు తీసుకోలేదనుకోండి, దాన్ని పునాది వేయలేదనుకోండి, ఈరోజు మనం సంక్షేమ పథకాలు రాలేదు, చేతిలో డబ్బులు పెట్టలేదని మనం తిట్టినా వాళ్ళు భరిస్తూ పనిచేయాలి. లేదా భవిష్యత్తుని వాళ్ళని నిందిస్తుందండి. ఆర్థిక వృద్ధి అండ్ అభివృద్ధి ఇవి చాలా కీలకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనతో కంపేర్ చేస్తే ఈ ఏడాది కూటమి పాలనలో ఈ ఆర్థిక వృద్ధి అండ్ అభివృద్ధి మెరుగుపడ్డాయా? ఎస్ అండి. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో కూడా ఇక్కడ ఒకటే ఆర్థిక వృద్ధి, అభివృద్ధి. ఇక్కడ వృద్ధి వేరు, అభివృద్ధి వేరు. వృద్ధి అంటే డబ్బులు పెరగడం, అభివృద్ధి అంటే వచ్చిన డబ్బుల్ని ఈ భవిష్యత్తుకు కావాల్సిన విద్యా, వైద్యం కింద మార్పు చేయడం అన్నమాట. ఈ వృద్ధి, అభివృద్ధి చూస్తారు. ఈ వృద్ధి, అభివృద్ధి విషయంలో వైసీపీ గవర్నమెంటు నిజంగా చెప్పాలంటే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది కరోనా వల్ల. అక్కడ ఎవరు ఏం చేయలేరు. ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే ద లోయెస్ట్ గ్రోత్ రేట్ నమోదైంది. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలే ఆర్థిక మాంద్యాల్లోకి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ అతీతం కాదు. దాన్ని తట్టుకున్నారు వైసీపీ పాలనలో. అంటే 2 సంవత్సరాలు వాళ్ళు వేస్ట్ అయిపోయింది. 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళ వృద్ధిలో ఎంత నమోదు అవ్వాలో అంత నమోదు చేశారు. వాళ్ళు తక్కువ ఏం చేయలేదు. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత కూడా వృద్ధిలో ఇంకా కొంచెం పెరుగుతూనే ఉంది. వృద్ధి కామన్గా వెళ్తుంది నిలకడగా. ప్రధానంగా మొన్న వృద్ధి 2024-25కి తీసుకుంటే 23-24 కానీ ప్రధానంగా 24-25కి తీసుకుంటే ఇప్పుడు వృద్ధి ఎంత ఉందంటే 8.2% దాకా ఉందండి. ఇది ఇండియాలో సెకండ్ హయ్యెస్ట్ గ్రోత్ రేటు. ఫస్ట్ గ్రోత్ రేట్ అక్కడ మనకి దక్షిణాన ఉన్న తమిళనాడులో 9.6% దాకా ఉంది. అది తర్వాత రెండో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసింది. ఇదేమీ రాష్ట్రాలు చెప్పుకున్నాయి కాదు, కేంద్ర ప్రభుత్వం. అక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లేకపోతే ఎన్ఎస్ఓ, నేషనల్ ఈ ఆఫీస్ అని ఒకటి ఉంటుందండి, ఈ ఎకనామిక్ అఫైర్స్కి గణాంకాలు చెప్పేది. ఆ కేంద్ర గణాంక మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఈ క్యాలిక్యులేషన్స్ అనమాట. అంటే వృద్ధి కొనసాగుతుంది, కానీ ఈ జిఎస్టీకి నిధులు వీటిలో మాత్రం ప్రధానంగా అంత నిలకడగానే ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ అయినా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా ఈ విభజన చట్ట పాపాలను ఇంకా మోస్తూనే ఉంది. 11 సంవత్సరాలు పూర్తయిన విభజన చట్టం వల్ల చాలా అన్యాయం జరిగింది. క్యాపిటల్ అడ్డుపోవడం వల్ల, తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ ఉంటుంది, మన ఎక్స్పెండిచర్ తక్కువ. కేవలం ఇప్పటికే రెవెన్యూ ఫిస్కల్ డెఫిషిట్ అని ఈ డెఫిషిట్లు ఒకటి ఉంటాయండి, రెవెన్యూ డెఫిషిట్లు. అంటే మనం ఎంతైతే ఖర్చు చేస్తున్నామో అంత రాబడి ఉండడం లేదు. అప్పుల ద్వారా, గ్రాంట్ల ద్వారా, కేంద్రం ఇచ్చే గ్రాంట్ల ద్వారా, అప్పుల ద్వారానే కొంచెం నెట్టుకొస్తున్నాం. అంటే ఎక్స్పెండిచర్కి ఎంత అయితే ఖర్చు కావాలో అంత రాబడి అక్కడ ఉండడంలా. అయినప్పటికీ వృద్ధి కొనసాగుతుంది. ఈ వృద్ధి ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ఏ రాష్ట్రమైనా నమోదు చేస్తాయి, కానీ ఈ నమోదు చేసేది ఎంత అనేది ఇంపార్టెంట్. అంటే ఆంధ్రప్రదేశ్ కూటమిలో అభివృద్ధి కొంత మెరుగుపడింది, కానీ గొప్పగా మెరుగుపడింది అయితే నేను అన్నా వైసీపీ పాలనతో పోలిస్తే అభివృద్ధి ఇంకా అంటే వచ్చే 4 సంవత్సరాల్లో మాత్రం ఈ వృద్ధి విషయంలో వైసీపీ పాలన బాగా ముగిస్తుంది. ఎందుకంటే ఈ వచ్చే 4 సంవత్సరాలకు కావాల్సిన పెట్టుబడులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి మీద దృష్టి పెడుతుంది. కాబట్టి ఈ చివరి 2-3 సంవత్సరాలు మాత్రం వృద్ధిలో చాలా అత్యున్నతమైన స్థాయిలో అయితే ఉంటుంది కూటమి పాలన అయితే తెలుస్తుందండి. ఇక క్యాపిటల్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాలు విడిపోయి 11 ఏళ్ళు అవుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉంది, కానీ ఫిజికల్గా అభివృద్ధి చెందలేదు. మనం చూసాం 2014-19 మధ్య నత్తనడకన సాగింది. 2019లో జగన్ గెలిచిన తర్వాత అసలు 3 రాజధానులు అంటూ అమరావతిని పక్కన పడేశారు, రాజధాని అభివృద్ధి లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. 3 ఏళ్లలో అమరావతికి ఒక రూపం తీసుకొస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. మరి ఈ 4 ఏళ్లలో అయినా అదేనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? 2014లో ఎప్పుడైనా ఒకటేనండి, ఆ రాష్ట్రం ఎంత పెద్దది, ఎంత గొప్పది అనేది కాదు,
ఆ రాష్ట్రానికి ముఖద్వారంగా ఉండే రాజధాని ఎలా ఉందనేది ఇంపార్టెంట్. మేము ఇక్కడ ఒక ముందు ఈ విషయంలోకి వెళ్ళేటప్పుడు ఒకటి అడుగుతాను. ముంబై జీడిపి ఎంత? ముంబై జీడిపి ఈరోజు $320 బిలియన్ అండి. అంటే పాకిస్తాన్ అంతా, పాకిస్తాన్ కంటే కొంచెం తక్కువ ముంబై ఆదాయం. హైదరాబాద్ జీడిపి సుమారు $100 బిలియన్. ఆంధ్రప్రదేశ్ జీడిపి ఎంత అంటే ఇప్పుడు అంటే $100 బిలియన్ హైదరాబాద్ అండి. ఒక్క హైదరాబాద్ ఇన్కమ్, హైదరాబాద్ జీడిపి $100 బిలియన్. మొత్తం తెలంగాణ జీడిపి మొత్తం చూస్తే ఎంత అంటే $160 బిలియన్. అంటే హైదరాబాద్ ఇన్కమ్మే ఎక్కువ. 217 చదరపు కిలోమీటర్లో ఉండే ఒక హైదరాబాదు, ఒక 500 చదరపు కిలోమీటర్లు అనుకోండి, హైదరాబాద్ ఇన్కమ్ $100 బిలియన్. మిగిలిన తెలంగాణ అంతా కలిపితే $60 బిలియన్. అంటే హైదరాబాద్ ప్రాముఖ్యత అర్థమైంది. కానీ ఆంధ్రప్రదేశ్ వస్తే వైజాగ్ జీడిపి $40 బిలియన్, మొత్తం ఆంధ్రప్రదేశ్ $200 బిలియన్. అంటే ఒక అర్బన్ ఏరియా, అంటే ఒక రాజధాని, ఒక కేంద్ర నాడీ మండల వ్యవస్థగా పనిచేసే ఒక రాజధాని ముఖద్వారం అనేది ఇంపార్టెంట్ అండి. ఇది ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు జపాన్ తీసుకుందాం. మొత్తం $4 ట్రిలియన్ దాని ఆర్థిక వ్యవస్థ అయితే ఒక్క టోక్యో నగరమే $1 ట్రిలియన్ దాకా ఉంటుందండి. అది అర్బన్ వ్యవస్థ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి, చెన్నైకి వెళ్ళండి, తమిళనాడులో జీడిపి ఎంత 100 బిలియన్ దాకా ఉంటుంది. మొత్తం తమిళనాడు ఇన్కంలో చెన్నై ఎక్కువ, మొత్తం కర్ణాటక జీడిపిలో బెంగళూరు ఎక్కువ. మరి ఆంధ్రప్రదేశ్కి రండి, ఆంధ్రప్రదేశ్లో సిటీ అనేది లేదు, వైజాగ్ 40 బిలియన్, అది ఏదో పక్కన ఉంది. రాజధానిగా అభివృద్ధి చేసుకున్నదే అభివృద్ధికి కేంద్రం అయ్యి ఉండడం అనేది సహజంగా ఉంటుంది దేశంలో, ముఖ్యంగా ముంబై ఇలాగా. ఇప్పుడు రాజధానే లేదు, దానికి ముఖద్వారమే లేదు, అంటే అడ్రస్ లెస్దే ఆంధ్రప్రదేశ్. 2014లో మనకి విభజన అయిన తర్వాత 14 నుంచి ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది. ఏం చేస్తున్నాయి? మొట్టమొదటికి వచ్చిన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 2014-19 దాకా ఏదో వేశారు, కానీ అమరావతి డెవలప్ చేయలేకపోయారు. దానివల్ల ఓటమి కూడా ఎదుర్కొన్నారు, అదొక ప్రధానమైన కారణం. తర్వాత 2019 నుంచి 24 మధ్యలో ఇప్పుడు వచ్చింది ఈ పొలిటికల్ క్రమం. ఆ క్రమాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఏం చేశారు? వైసీపీ గవర్నమెంట్లో 3 రాజధానులని, అమరావతి ల్యాండ్ పూలింగ్ లైన్ని పక్కన పడేశారు. ఏదో ఖర్చు పెట్టిన డబ్బులు కూడా పక్కన పడేశారు. అక్కడ కోబ్రాలు పాములన్నీ తిరిగింది. 3 రాజధానులకు వెళ్ళారు. 3 రాజధానులు అభివృద్ధి చేయగలుగుతారా? చేయలేరు. ఇంప్రాక్టికల్గా అయింది, అదే ఒక ఇన్కంక్లూజివ్గా మిగిలిపోయింది. ఇప్పుడు 10 సంవత్సరాలు వేస్ట్ అయింది. ఒక సంవత్సరం కూటమి 11 సంవత్సరాలు. ఇది మళ్ళీ అమరావతికి వెళ్ళి రీస్టార్ట్ చేశారు మోడీ గారు వెళ్ళి. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ 60,000 కోట్లు పెట్టారు, ఇంకా లక్షల కోట్లు కావాలి దాన్ని. ఇప్పుడు అమరావతి నిర్మాణం అంటే మీరు అడిగినట్టు ఈ కూటమి ప్రభుత్వం అవ్వబోయే 2029 కూడా అమరావతి కంప్లీట్ కాదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా కేంద్రంలో ఉంది కాబట్టి దాని సహకారం తీసుకుని ఇప్పుడైనా డిటర్మినేషన్, సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్లో చేసినట్టు కాకుండా చాలా సంకల్పంతో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అమరావతికి మొత్తం ఒక స్వరూపాన్ని ఇవ్వగలుగుతారు. అంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఏంటి, ఇన్ఫ్రా ఏంటి, కొత్త టెక్నాలజీ ఏంటి, సోలార్ ఇవేంటి, విద్యా వ్యవస్థల ప్రధానమైన కార్యాలయాలు, కేంద్ర కార్యాలయాలు, రాష్ట్ర కార్యాలయాలు పెట్టడం, ఒక బ్లూ ప్రింట్ ఇవ్వడం, ల్యాండ్ పూలింగ్, ఒక స్ట్రక్చర్ ప్లాన్డ్ సిటీగా డెవలప్ చేయడం, 21st సెంచరీ 22 సెంచరీ యొక్క సిటీని దానికి స్వరూపం ఇవ్వడం, వచ్చే క్లైమేట్ చేంజ్ని తట్టుకునే విధంగా ఉండడం, వచ్చే క్లైమేట్ చేంజ్ అంటే సోలార్ సిటీ అని, ఇలా నెక్స్ట్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ఆలవాల అవ్వడం, ఒక భవిష్యత్తు విజన్తో ఆ అమరావతికి పూర్తి స్వరూపాన్ని ఇవ్వగలిగితే వచ్చే కొన్ని దశాబ్దాలకు అది పూర్తవుతుంది. ఎప్పుడు కూడా నగర నిర్మాణం ప్రపంచ చరిత్రలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తీసుకున్న ఒక నగర నిర్మాణం అనేది ఒక దశాబ్దాల్లో కూడా అవదండి, శతాబ్దాల్లో అవుద్ది. ఇది ఆధునిక యుగం కాబట్టి ఒక దశాబ్దాల్లో అవుతుంది. తొందరగా పెట్టుకుంటున్నాం. ప్లాన్డ్ సిటీ డెవలప్మెంట్ అంటే ఈ కూటమి దానికి పూర్తి స్వరూపం, ఒక స్కెలిటల్ క్రియేట్ చేయగలగాలి, అప్పుడే అది క్రియేట్ చేయగలుగుతుంది. పరిపాలన వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనేది కూటమి విధానం, నినాదం. ఆ విధానంతోనే 2024 ఎన్నికల్లో గెలిచారు కూడా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటోంది 3 రాజధానుల వల్ల సమాన 3 రాజధానుల బదులు ఒకే రాజధాని అభివృద్ధి చేయడం వల్ల సమాన అభివృద్ధి ఉండదు, ఒకే చోట అభివృద్ధి అంతా కేంద్రీకృతం అవుతుంది అని చెప్పేసి. నిజమేనా ఇది? ఎస్ అండి. ఇప్పుడు వైసీపీ పాలనలో మేము సంతులన అభివృద్ధి, ఓకే, డిస్పారిటీస్ లేకుండా ఈక్వల్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎంటైర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చేయాలి. ఒకప్పుడు హైదరాబాద్ అలా చేయడం, అక్కడ అభివృద్ధి చెందడం వల్ల, అభివృద్ధుల అంతరాల వల్ల ఈ డిస్పారిటీస్, డెవలప్మెంటల్ డిస్పారిటీస్ వల్ల ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. అలా కాదు, ఇప్పుడు రాయలసీమ అదేవిధంగా ఉత్తరాంధ్ర, ఈ ఆంధ్రాలన్నిటికీ సమాన అభివృద్ధి కోసం 3 రాజధానులు 3 ప్రాంతాలు అనుకుంటే, ఉత్తరాంధ్రలో అక్కడేమో వైజాగ్,
ఇక్కడ ఆంధ్రలో విజయవాడ గుంటూరు ఏరియా అదేవిధంగా కర్నూలు రాయలసీమ డెవలప్ చేస్తే సంతులన అభివృద్ధి చెందుతుందని వెళ్ళింది. కరెక్టే. సంతులన అభివృద్ధి కోసం 3 రాజధానులు చేసుకోవాలా లేదనే తర్వాత విషయం. ముందైతే సంతులన అభివృద్ధికి ఆ కాన్సెప్ట్ తోటి వెళ్ళింది. కానీ 3 రాజధానులు అభివృద్ధి చేయగలుగుతారా? చెయ్యలేరు. కాబట్టి 5 సంవత్సరాలు దానికి ఒక రూపం కూడా రాలేదు. ప్రజాస్వామ్యంలో లీగల్ ప్రాబ్లమ్స్ అడ్డొచ్చినాయి అని చెప్పడానికి లేదు. నువ్వు కూడా దాన్ని అధిగమించావా లేదనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. నేను వైజాగ్ వెళ్ళిపోతానంటే వైజాగ్ వెళ్ళలేకపోయారు. ఎందుకు? లీగల్ ప్రాబ్లం అడ్డొచ్చినాయి అంటే కుదరదు. లీగల్ ప్రాబ్లమ్ను అధిగమిస్తేనే ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఒకటి ఉంటుంది, డెమోక్రసీ మే డిలే బట్ ఇట్ కెన్ డెలివర్. డెమోక్రసీ అనేది అడ్డుకున్నా మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఇప్పుడు అక్కడ డ్రాగన్ చైనా ముందుకు వెళ్ళిపోయింది. లీగల్ ప్రాబ్లమ్స్ ఉండవు అక్కడ. వన్ సైడ్ పాలసీ ఏమైందో తెలుసు, అభివృద్ధిలో ఏమైందో తెలుసు. విడిపోవడానికి సిద్ధంగా ఉంది సంపద ఉన్న అక్కడ. ఎందుకంటే ప్రజాస్వామ్యం హక్కులు లేవు. ఇక్కడ భారతదేశం ఇప్పుడు ఏలిగే డ్రాగాన్ని మించి వెళ్తుంది. ఇది ఒక పెద్ద లెసన్ అనమాట. ఇప్పుడు లీగల్ ప్రాబ్లం అడ్డు వచ్చినాయి అంటే 3 క్యాపిటల్ ద్వారా సమాన అభివృద్ధి అంటే 3 క్యాపిటల్లే ఇంప్రాక్టికల్. అభివృద్ధికి ఎన్నో రకాలు ఉంటాయి, క్యాపిటల్లో చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు కూటమి వచ్చింది, ఒకటే రాజధాని కేంద్రీకరణ, మళ్ళీ కేంద్రీకరించేలాగా అమరావతి అభివృద్ధి అంటున్నారు. కానీ నా దృష్టిలో అమరావతి అభివృద్ధి చేయండి. ఒక ముఖద్వారంలాగా 1,62,000 చదరపు కిలోమీటర్లతో 5.5 కోట్ల మంది ప్రజలతో 1040 కిలోమీటర్లతో కోస్తా తీరంతో విపరీతమైన ట్రెమండస్ నేచురల్ ప్రకృతి వనరులతో ఉన్న మానవ వనరులతో ఉండి అద్భుతమైన ప్రగతికి అంటే ఒక డెవలప్మెంటల్ హాట్స్పాట్గా అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్, ఏషియన్ టైగర్స్ లాగా థాయిలాండ్, మలేషియా, తైవాన్ ఇలా అభివృద్ధి చెందడం వాళ్ళకంటే ఎక్కువ పొటెన్షియల్ ఇక్కడ ఉండి ఇక్కడ సమాన అభివృద్ధికి వేరే మార్గాలు ఉంటాయి. రాజధాని ముఖద్వారం ఒకటి పెట్టుకోవాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవి పెట్టుకుని సమాన అభివృద్ధి కోసం. అంటే ఏంటి? సమాన అభివృద్ధి కోసం ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ అని ఒకటి రిలీజ్ చేశారు. సమాన అభివృద్ధి. వైజాగ్లో క్యాపిటల్ లేకపోయినంత మాత్రాన వైజాగ్ అభివృద్ధి చెందదా? ఇప్పుడు రాయలసీమలో క్యాపిటల్ లేనంత మాత్రాన రాదా? ఇలా భారతదేశంలో లేవా అనేది పెద్ద క్వశ్చన్. అది అంటే రాజధాని ఉన్న ప్రాంతం అనేది అభివృద్ధి ఎప్పుడు ఉంటుంది, అది సహజంగా జరిగిద్ది ఎక్కడైనా. కానీ రాజధాని లేని ప్రాంతం కూడా అభివృద్ధి చెందిద్ది. ఇప్పుడు ఢిల్లీ రాజధాని, మరి ముంబై అభివృద్ధి ముంబై మించిపోలేదా? ఢిల్లీని మించిపోయి ఉంది కదా. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మద్రాసు రాజధాని, ఇప్పుడు చెన్నై రాజధాని తమిళనాడుకి, మరి కోయంబత్తూరు, అప్పరల్ వీటిలో ఎక్కడికి వెళ్ళి ఇండస్ట్రియల్, కోయంబత్తూరు ఇండస్ట్రియల్ రీజన్ ఎక్కడ ఏ స్థాయిలో వెళ్ళిపోయింది ప్రపంచంలో రెడీమేడ్ గూడ్స్ వీటి విషయంలో. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ అంటే అభివృద్ధికి రాజధాని చేయవలసిన అవసరం లేదు. రాజధాని 3 రాజధానుల చేత డబ్బులు అయ్యి ఒక రాజధానికే పెద్ద ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల అభివృద్ధి వేరు, రాజధాని వేరు. సో 3 రాజధానుల పనులు ఒక అభివృద్ధి పెట్టినా, ఒక రాజధాని పెట్టిన అమరావతిని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సమతుల్యమైన అభివృద్ధికి ఏం చేస్తుంది అంటే మన బడ్జెట్లను వాళ్ళు క్లియర్గా చెప్పారు. ప్రతి జిల్లాకి ఇవి ఉంటాయి, ప్రతి చోట నగరాలను వేస్తాం, స్మార్ట్ సిటీలు డెవలప్ చేస్తాం, ప్రతి జిల్లాకి ఒక్కొక్క పరిశ్రమ కింద మేము డెవలప్ చేస్తాం, రాయలసీమకి అవసరమైతే స్పెషల్ ప్యాకేజీలు తెచ్చుకుంటాం, సమతుల్య అభివృద్ధికి నేను ఏం చేయాలో చేస్తానని పూర్తిగా ఒక బడ్జెట్లో దానిపైనే పూర్తి కేంద్రీకరణ జరిగింది. అంటే సమతుల్య అభివృద్ధిని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా త్యాగం చేయడం లేదు. అమరావతి అనేది ఒకదాని 3 రాజధానుల బదులు డెవలప్ చేసిన అనేది మనకి ఇక్కడ సుస్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. మరి వచ్చే 4 సంవత్సరాలు దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనే దాని మీద 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ 2014లో కూటమి టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టెన్యూర్లో పూర్తి చేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. పూర్తి చేయలేకపోయారు. 2019లో జగన్ వచ్చారు, మేము పూర్తి చేస్తామన్నారు. 2-3 ఇప్పటికి పూర్తి చేస్తాం 21కి 23కి అని చెప్పారు. బట్ పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చారు. చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు, ఎంజీరావు గారు 2029 కల్లా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతాము అని చెప్పేసి. ఏంటి ఎంతవరకు కూటమిలో ఉన్న ప్రతి నేత అంటే ప్రధాన నేతలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నేతలు కూడా చెప్తారు ఎట్టి పరిస్థితుల్లో పోలవరం కంప్లీట్ చేస్తారు. ఈ పోలవరం అనేది ఒక ఇంకంక్లూజివ్ గత 50 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. సినిమాలు కూడా తీశారు పోలవరం అది ఎప్పుడు అలాగే ఉంటుంది. అది కానీ 2014లో విభజన తర్వాత పోలవరం దానికి రీబర్త్ అయిందని చెప్పుకోవాలి. ఇంకా అక్కడి నుంచి సంకల్పం అనేది మొదలైంది. 2014-19 మధ్య పోలవరానికి చాలా ప్లాన్ చేశారు, చాలా నిధులు వచ్చినాయి, అన్నీ చేశారు. కానీ ఈవెన్ కంపెనీలు కూడా మార్చడం జరిగింది. 2019-24 మధ్య నత్త నడక జాగింది. యాక్చువల్లీ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఫస్ట్ దాంట్లో పునాదిని 5 సంవత్సరాల పాలన అది కంప్లీట్ చేసి ఉండాలి. ఎందుకంటే పోలవరం ప్రాధాన్యత అంత ఉంది ఆంధ్రప్రదేశ్కి. దాన్ని జీవనాడి అంటారు. ఇట్స్ అ లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందుకనే
ఇది విభజన చట్టంలో కూడా అది ప్రధానమైన విషయం అయింది పార్లమెంట్ చర్చల్లో కూడా. ఎందుకు అంటే పోలవరం అనేది గోదావరి ఎక్కువ నిరుపయోగం అవుతున్న నీటి ఎక్కువ నిరుపయోగం అయ్యే నదుల్లో దక్షిణ భారత రివర్లో గోదావరి ఒకటి. గోదావరి పెద్దదైన ఇప్పుడు రెసిడ్యువల్ లాస్ట్ లోవర్ రైపేరియన్ అంటే నదికి చివరి దశలో ఉంటుంది కాబట్టి దానికి ఎక్కువ వినియోగించుకుంటే అవకాశం ఉంటుంది. పైన మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఈ తెలంగాణ నుంచి, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల నుంచి వచ్చే గోదావరి నది పరివాహక ప్రాంతంతో కలిపి నదే కాకుండా ఈ పరివాహక ప్రాంతం నుంచి వచ్చే నది నీటి వనరులు నిరుపయోగంగా ఉపయోగించుకోలేనివి ఉపయోగించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది. పోలవరం అక్కడ కట్టబడదు, ఎప్పుడు లోవర్ రైపేరియన్ స్టేట్లోనే అది ఉంటుంది అనమాట. ఇప్పుడు పోలవరం అనేది ఉంటే 960 మెగావాట్ల విద్యుత్ శక్తి వస్తుందండి. జల విద్యుత్ శక్తి చాలా ఇంపార్టెంట్ అండి. 1000 మెగావాట్లు సుమారు ఊహించండి. అసలు అది కూడా పొల్యూషన్ లేకుండా, క్లైమేట్ చేంజ్ ప్రాబ్లం ఏమీ లేకుండా వస్తుంది. అంతటి జల విద్యుత్ శక్తి ప్రాజెక్ట్ ఉంటుంది. 3 లక్షల హెక్టార్లకి నీటిపారుదల వస్తాయి. ఎస్పెషల్లీ రాయలసీమ, కావేరి రాయలసీమకు కూడా అది ఉపయోగపడుద్ది పరోక్షంగా వెళ్ళి. సో ఇంతటి ప్రాజెక్ట్ ఇది. వైజాగ్కి నీళ్లు కరువు. వైజాగ్ అనేది గ్లోబల్ సిటీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. అలాంటి సిటీకి నీటి కరువు. అక్కడ కొన్ని టీఎంసీ వాటర్, అది 80 టీఎంసీ వాటర్. అక్కడ ఇండస్ట్రియల్ మామూలుగా డెవలప్ అవ్వదు, అంత బాగుంటుంది. సో జీవనాడి విధంగా పారిశ్రామిక, వ్యవసాయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అన్నిటికీ ఇది ఒక జీవనాడి. ఈ ప్రాజెక్టు నత్తనడక కొనసాగింది. ఓకే, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఒక అవకాశం దొరికింది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు, మల్టీపర్పస్ ప్రాజెక్టు నిర్మించడానికి కావాల్సిన శక్తి, సామర్థ్యాలు ఆంధ్రప్రదేశ్కు లేవు. ఎందుకంటే అది 2017 అది మొదలుపెట్టినప్పుడు ఖర్చు 16,000 కోట్లు, 2014-15లో ఖర్చు అనుకున్నాం. 2017-18 ధరలకే అది 48,000 కోట్లకి పెరిగింది. ఇప్పుడు 2024-25 రేట్ల ప్రకారం దాని ఖర్చు సుమారు 70,000 కోట్లు ఉంటుంది. ఎక్కడి నుంచి ఉందో డబ్బు? మన బడ్జెట్లోనే 5,000 కోట్లు కేటాయించాం, 5,095 కోట్ల దాకా. దాని నిర్మాణానికి ఎక్కడి నుంచి వస్తే డబ్బులు అంటే ఒక అద్భుతమైన, నేను మొట్టమొదటిలోనే చెప్పాను ఈ చర్చకు ముందు, ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన ఆపర్చునిటీ వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో ఇది ఉంది కాబట్టి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటాం. కేంద్రంలో విభజన చట్టంలో ఇది ఉంది కాబట్టి మాకు నిధులు ఇవ్వండి, మేము కేటాయించాలని నిధులు తెచ్చుకుంటాం. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు జరపకపోతే ఆ డబ్బుల్ని తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో నాబార్డు నుంచి, అక్కడి నుంచి రుణాలు తెచ్చుకుని, ప్రపంచ బ్యాంకుని తెచ్చుకుని ఆ నిర్మాణం పూర్తి చేయాలి. ఎందుకంటే అది నిర్మాణం పూర్తయిందంటే ఆంధ్రప్రదేశ్లో ప్రగతి అనేది, వృద్ధి రేటు అనేది 2% వృద్ధి రేటుని ఎక్కువ చేసే కెపాసిటీ ఒక పోలవరం ప్రాజెక్టుకు ఉందండి. అంతటి గొప్ప ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలని సంకల్పంతో ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నేతలు కూడా మొత్తం దాని మీద సంపూర్ణంగా దృష్టి పెట్టున్నారు. ప్రజలకి వాళ్ళు ప్రతిజ్ఞ చేసి చెప్పారు. ఏది ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో 2029కి పూర్తి చేస్తామని. కేంద్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి అక్కడ మోడీ గారు కూడా చేయవలసిందే చేస్తారు, చేస్తున్నారు. దానికి కావాల్సిన నిధులు వస్తున్నాయి. 2029 లోపే 28 నాటికి ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేస్తారు అనేది వాళ్ళ సంకల్పం అని చెప్తుంది. కంప్లీట్ చేయకపోతే ప్రజల ముందుకు రావడం అనేది కుదరదు కూడా. వాళ్ళు కంప్లీట్ చేస్తారు, చేస్తేనే వాళ్ళు ఎలక్షన్. ఇప్పుడు అమరావతి అనేది ఇంకా 2 దశాబ్దాలు పట్టవచ్చు, ఒక పూర్తి స్వరూపం ఇవ్వగలుగుతారు. కానీ కూటమి ప్రభుత్వం మేము పూర్తిగా చేసాం, టోటల్గా ఇది జాతీయం చేస్తున్నామని చెప్పగలిగే ఒకే ఒక అతిపెద్ద ప్రాజెక్ట్ అమరావతి తర్వాత ఇది. దీన్ని కంప్లీట్ చేస్తే మాత్రం గొప్ప విజయం. కంప్లీట్ చేసే విధంగానే ఇప్పుడు ట్రెండ్ చూస్తే నిధులు ఏంటి, వాళ్ళ అభివృద్ధి ఏంటి, ఈ కంపెనీ ఏంటి, క్వాలిటీ ఇవన్నీ చూస్తే 2029కి పూర్తి అయ్యేటట్టు ఈ ప్రాజెక్ట్ ఉందండి. ఇక ఏ పార్టీ అధికారంలో ఉన్న లిక్కర్ మాఫియా కానీ లేదంటే శాండ్ మాఫియా కానీ విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉంటుంది. 2014 నుంచి 19 మధ్య కాలంలో వైసీపీ ఆరోపణలు చేసింది. 2019 నుంచి 24 మధ్య కాలంలో టీడీపీ ఆరోపణలు చేసింది. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కూటమి నేతలు యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు, లిక్కర్ బిజినెస్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. అంటే ఏ పార్టీ అయినా అధికారంలో ఉంటే ఇంకా ఇది కామన్గానే చూడాలంటే ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఉంది. ఇది కూడా చాలా నిగూఢంగా ఉంటుంది. వైసీపీ పాలనలో లిక్కరో శాండో కొనసాగిరి. ఎందుకంటే అభివృద్ధికి, పథకాలకి ఎక్కువ డబ్బులు వచ్చేది లిక్కరో శాండ్ మీదే. అదనమాట. ఇప్పుడు కూడా సుమారు 25,000 నుంచి 30,000 కోట్లు ఇన్కమ్, మొత్తం ఇన్కమ్, ఎక్కువ ఇన్కమ్ అంటే సుమారు 20% వరకు ప్రధానమైన ఆదాయ వనరు లిక్కర్. అదేవిధంగా శాండ్ మీద కొన్ని డబ్బులు వస్తాయి. ఇది అంటే ఏ ప్రభుత్వం వచ్చిన భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నా దాన్ని నేను ఒకటే అంటాను, రాజ్యాంగ ఆధారిత చర్చ చూస్తే రాజ్యాంగంలో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఉంటుందండి. ఆదేశ సూత్రాలను ఉంటాయి. అందులో ఆర్టికల్ 40 అంటే 37 ఈ భాగంలో ఉంటుంది అనమాట. ఆదేశ సూత్రాల్లో ఏమైనా ఉంటుందంటే
ప్రొహిబిషన్ అని ఉంటుంది, టోటల్ ప్రొహిబిషన్. అంటే లిక్కర్ని టోటల్గా బ్యాన్ చేయమని ఉంటుంది రాజ్యాంగంలో. అంటే ఏ రాష్ట్రం కూడా దాన్ని సాహసం చేయలేకపోతుంది 75 సంవత్సరాలైనా రాజ్యాంగం అమల్లోకి వచ్చి. ఎందుకంటే పథకాలకు డబ్బులు ఉండవు. అందుకే లిక్కర్ అమ్ముకుని పరిపాలన చేస్తున్నాయా అనే విధంగా ఉందన్నమాట. అంటే రాజ్యాంగ ఆధారిత పాలన జరగడంలే, సామాజిక న్యాయం ఇంకెక్కడ వస్తుంది. ఒక పక్కన పథకాల రూపంలో ప్రజలకు డబ్బులు ఇస్తూ మళ్ళీ వాళ్ళ జేబులకి చేతులెట్టి ఈవినింగ్కి మందు బాటిల్ ద్వారా మళ్ళీ ఆ డబ్బులు గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఇది ఏ రాష్ట్రంలో కొనసాగడం లేదండి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వైసీపీ పాలనకి డిఫరెన్స్ చూస్తే ఇద్దరూ రాజ్యాంగ పాలన చేయడం లేదు. ఎందుకంటే ఇప్పుడు లిక్కరో శాండ్ మీద ఎక్కువ డబ్బులు ఆధారం ఉంటేనే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటట్టు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఆ లిక్కరో శాండ్ని జాగ్రత్తగా వ్యాపారం కింద చేసి ఆ డబ్బుల్ని అభివృద్ధికి ఉపయోగించుకోవాల్సిందే. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఉంది. ఈ లిక్కరో శాండ్ అనేది ఈజీ మనీ. ఈ లిక్కరో శాండ్ అనేది సేల్ చేయడం, కాంట్రాక్ట్లు అనేవి, లైసెన్సింగ్ పాలసీ అనేది, ఇవన్నిటిలో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ డబ్బు లీకేజ్ అవుతుందా, వచ్చే ఆదాయం అంతా గవర్నమెంట్కి వెళుతుందా, దాన్నే లిక్కర్ స్కామ్లు, శాండ్ స్కామ్లు అంటారన్నమాట. ఇప్పుడు వైసీపీ పాలనలో లిక్కర్ స్కామ్ జరుగుతున్నట్టు ఇక్కడ మనకు ఆధారాలు దొరుకుతున్నాయి, చాలామంది అరెస్ట్ అవుతున్నారు. అంటే లిక్కర్ మీద వచ్చే ఇన్కమ్ అంతా అభివృద్ధికి గవర్నమెంట్కి వెళ్ళలేదు, లీకేజ్ అయిపోయింది, కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయింది. శాండ్ కూడా కొంతమంది చేతిలో శాండ్ దోపిడీ జరిగిపోయింది. శాండ్ అంటే ఘోరమైన దోపిడీ, ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గోదావరి పరివాహక ప్రాంతంలో, కృష్ణా పరివాహక విజయవాడ ఏరియాలో, అక్కడ తుంగభద్ర దగ్గర, రాయలసీమ అక్కడ పెన్నా నది దగ్గర విచ్చలవిడి పర్యావరణాన్ని పక్కన పెట్టి కూడా వెళ్ళిపోయింది. పర్యావరణ నేషనల్లో గ్రీన్ ట్రిబ్యునల్ అయితే 100 కోట్ల పెనాల్టీ కూడా వేసిందంటే కృష్ణానదిలో డీసిల్టేషన్ ప్రాసెస్లో ఎంత విచ్చలవిడితనంతో అది దోపిడీ జరిగిందో తెలుస్తుందన్నమాట. అంటే ఈ శాండు లిక్కర్ అనేది వచ్చే ఆదాయ వనరు ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం వస్తుందా, ఈ మధ్యలో ఈ లైసెన్సుల రూపంలో ఎవరైనా దొబ్బేసి లిక్కర్ శాండ్ స్కామ్ చేస్తున్నారా, అది ఇంపార్టెంట్. ఇప్పుడు వైసీపీ పాలన అవి కొనసాగింది. ఇప్పుడు కూటమి పాలనలో అవి కొనసాగుతున్నాయా లేదా అంటేది ఇప్పుడు పరిశీలించాలి. కొనసాగుతున్నాయి అంటే ఈ శాండ్ పాలసీ, న్యూ శాండ్ పాలసీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన దాంట్లో అక్కడ ఇలాగ ఆదాయ వనరు కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోవడం, ఇసుక దాంట్లోకి వెళ్ళిపోవడం కుదరదు. ఈ లిక్కర్ పాలసీ కూడా కొంచెం చాలా రేషనల్గా తీసుకొచ్చారు, లీకేజీలు అరికట్టడం. సో ఈ విధంగా చూస్తే లిక్కరో శాండ్ పరిపాలన ఇద్దరు చేశారు. ఈ లిక్కరో శాండ్ పాలసీ పూర్తిగా దాని ఆదాయ వనరుగా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ వనరుకి వెళ్తుందా, ఆ ఖజానాకి, మధ్యలో వాళ్ళు దొబ్బేస్తున్నారంటే కూటమి పాలన ఇది మెరుగుపడిందని అయితే నేను స్పష్టంగా చెప్పగలుగుతానండి.